ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేయగా రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ద్వారా విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులపై ఏ సెక్షన్తో అభియోగాలు నమోదు చేయాలన్న అంశంపై న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. నిన్న తొలి రోజు విచారణకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు అలాగే ఆయన భార్య లక్ష్మీదుర్గ హాజరు కాగా ఇవాళ విచారణ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి. సాయిరామ్, ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి లక్ష్మీదుర్గ ఈరోజు కూడా రెండో రోజు కూడా ఇక్కడ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. జిల్లా కోర్టునే ఆయనకి ప్రత్యేక న్యాయస్థానంగా హైకోర్టు ఏర్పాటు చేసింది. ఇక్కడ విచారణని వేగవంతం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఈ విచారణ కూడా వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు విచారణలో ప్రత్యేకించి అనంతబాబు, ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా ఇక్కడ జిల్లా ప్రధాన కోర్టులో హాజరయ్యారు. అయితే ఇక్కడ విచారణ నేపథ్యంలో ఏదైతే ఈ హత్య నేపథ్యంలో కొన్ని అభియోగాల మీద ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, దాని మీద ఇక్కడ జిల్లా ప్రత్యేక ప్రాసిక్యూటర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన ముప్పాల సుబ్బారావు తన వాదనల్ని వినిపించారు. ఆ వాదనలు వినిపించిన తర్వాత ఈ నెల 10వ తేదీకి మళ్ళీ విచారణ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే ఈ నవంబర్ 30వ తేదీ కల్లా మొత్తం ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేసి తీర్పు కూడా వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టు కూడా భాగస్వామ్యంతో ఇప్పుడు ఈ విచారణ అంతా కూడా వేగవంతం చేశారు. దీంతో సిట్ ముందు కూడా ఇంత గతంలో ఏటుగా ఉన్న లక్ష్మీదుర్గ కూడా సిట్ ముందు కూడా హాజరై తన వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కోర్టులో నేరుగా ఈ రెండవ ఛార్జ్షీట్ కూడా ఇక్కడ సిట్టు సబ్మిట్ చేయడంతో సమర్పించడంతో ఇప్పుడు నేరుగా విచారణ మొదలైంది. ఇప్పుడు ఆగస్టు 30లోగా విచారణ పూర్తి చేసి తర్వాత నవంబర్ 30 కల్లా తీర్పుని కూడా వెలువరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు చేయడంతో ఈ విచారణ వేగవంతం చేయొచ్చు. రోజువారీ విచారణ కింద ఈ కార్యక్రమాన్ని ఈ కేసుని చేపట్టారు. దీంతో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ముప్పాల సుబ్బారావుని ఈ కేసు విచారణకి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి నిన్న తొలి రోజు ఇక్కడ అనంతబాబు లక్ష్మీదుర్గ హాజరయ్యాక ఇప్పుడు రెండో రోజు కూడా ఇప్పుడు విచారణకి హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీకి ఈ విచారణని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాయిదా వేశారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.